హాయ్! వెల్కమ్ టు దోహిత చిన్మయి ఛానల్. ఈరోజు మనం గుంత పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. బేసిక్‌గా అందరూ దోస పిండితో వేస్తారు కదా! ఇడ్లీ పిండితో కూడా వేసుకోవచ్చండి. ఈరోజు నేను ఇడ్లీ పిండితో వేస్తున్నాను. ఇడ్లీ పిండి తీసుకొని దానిలో కొంచెం దోస పిండి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, పసుపు, కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్, అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి జారుగా మిక్స్ చేసుకోవాలండి, దోస ప్యాటర్న్ లాగా. అప్పుడే మనకి గుంత పొంగనాలు అనేవి మెత్తగా వస్తాయి. మీకు దోస పిండి అవైలబుల్ లేకపోతే 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి ఈ పిండిలో. తర్వాత గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత అన్నిటిలో కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి ఇడ్లీ పిండితో కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్నిటిలో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నిటిలోకి కొంచెం ఇందాక మనం మిక్స్ చేసుకున్న ప్యాటర్న్ వేసుకోవాలండి. మరీ నిండుగా వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేయాలండి, ఎందుకంటే గుంత పొంగనాలు కదా, పొంగుతాయండి. అన్నిటిలో వేసుకొని లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, ఆవిరికే ఉడుకుతాయి. కాసేపటి తర్వాత మనం టర్న్ చేసుకోవాలండి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి చాలా ఈజీగా టర్న్ అయిపోతాయి. ఇడ్లీ పిండి కదా, మంచిగా రావేమో అనుకోవద్దండి, చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చవు. సేమ్ మనం దోస పిండితో వేసుకున్నట్టే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రన్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటాయి, చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.